మనుషులు కానీ పిల్లులు కానీ ఏ జంతువులైనా సరే ఒంటరిగా జీవించడం అనేది కష్టం. అది నిజమే. అంటే ఇప్పుడు నేను చెప్తాను వినండి ఏంటని. ఇప్పుడు ఈ పిల్లికి 4 పిల్లలు ఉండేవి. ఆ పిల్లలు పెంచి అదే పాలు ఇచ్చేది అన్నీ ఆ పిల్లల్ని చూసుకునేది. ఆ పిల్లలతో పాటు హ్యాపీగా ఈ పిల్లి గడిపేది. కానీ ఈ పిల్లి ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయేవో తెలియదు. అప్పటి నుంచి పాపం ఇది అక్కడెక్కడ అరుస్తూ అటు ఇటు తిరుగుతుంది. నా దగ్గర చేరికైపోయి నా దగ్గర ఉంటుంది. అయితే ఒంటరిగా ఉండడం అనేది పిల్లులకే కాదు, మనుషులకే కాదు, ఏ ఒక జంతువులైన కుక్కలైనా 4 కుక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒక కాకులు కానీ 4 కాకులు వాళ్ళ దగ్గర ఉంటాయి. అలాగే గ్రద్దలు కానీ ఏ ఒక జంతువులైనా కలిసిమెలిసి ఉంటాయి. ఒక్కటే జీవించడం కష్టం. అయితే 4 పిల్లలు దీని పిల్లలు రోజు కలిసి ఉండేవి. అవి ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయావో తెలియదు. అది బాధపడుతుంది. రాత్రి వేళ కూడా నన్ను వచ్చేసి అరుస్తూ తన టైంపాస్ లేక అరిసి తలుపు తీయమంటది. తలుపు తీసి నీళ్ళు జల్లేస్తాను. ఆ సౌండ్ తట్టుకోలేక అరుస్తుంటుంది. ఆ పిల్లలు లేదు కాదు. కాకపోతే కనికరించి మళ్ళీ దానికి పాలన్నం పెరుగన్నం పెట్టి దాన్ని మెల్లగా చూసుకుంటాను. అయితే పిల్లలు ఇంకా రాలేదు. ఆ పిల్లల గురించి అరుస్తుంది అది. కాబట్టి దేనికైనా